తాళ్లపాలెంలో శ్మశాన వాటిక అన్యులు కబ్జా చేస్తున్నారని గ్రామస్తుల ఆందోళన. డిఆర్ న్యూస్ కు స్వాగతం. రిపోర్టర్ ఎం దుర్గారావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం తాళ్లపాలెం గ్రామంలో శ్మశాన వాటిక సమస్యపై గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజల కథనం ప్రకారం పూర్వీకుల కాలం నుంచి గ్రామంలో మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహిస్తూ వస్తున్న శ్మశాన వాటిక స్థలాన్ని ప్రస్తుతం సుబ్బారెడ్డి అనే వ్యక్తి తనదేనంటూ హక్కు చేయడంతో వివాదం నెలకొంది. కొన్ని వందల సంవత్సరాలుగా గ్రామ ప్రజలు ఉపయోగిస్తున్న ఈ శ్మశాన వాటిక గ్రామ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందని వారు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం శ్మశాన వాటికకు వెళ్లేందుకు సరైన దారి మార్గం కూడా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశానానికి వెళ్లాలంటే పంట పొలాల గట్ల మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, కొన్నిసార్లు పొలాల్లో నుంచే వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. దీంతో రైతులు తమ పంటలు నష్టపోతున్నాయని, చేలను తొక్కుకుంటూ వెళ్లవద్దని పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రైతుల ఆవేదన కూడా సమంజసమేనని, అయితే గ్రామ ప్రజలకు ప్రత్యామ్నాయంగా సరైన దారి మార్గం లేకపోవడం ప్రధాన సమస్యగా మారిందని గ్రామస్తులు పేర్కొన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో పరిస్థితి మరింత దయనీయంగా మారుతోందని, మృతదేహాలను మోసుకెళ్లడం కూడా కష్టసాధ్యంగా మారుతోందని తెలిపారు. గట్ల మీదుగా నడిచేందుకు కూడా సరైన మార్గం లేకపోవడంతో అంత్యక్రియల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. అందువల్ల గ్రామానికి శాశ్వత శ్మశాన వాటికతో పాటు దానికి వెళ్లేందుకు ప్రత్యేక దారి మార్గాన్ని ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై సంబంధిత రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా వినతిపత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజల సమస్యను అధికారులు వెంటనే పరిశీలించి శ్మశాన వాటికను పరిరక్షించడంతో పాటు దారి మార్గం కల్పించి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇది ఎంత ఎలా వాళ్ళకి శ్మశానం కాదనుకుని అలా దెమ్మ తీసేస్తున్నారంటే ఏమంటారండి? గట్టి కాకండి ఇదండి మట్టి తీసేసారు. మా ఊరి చెట్టు అక్కడ ఉండేది మొత్తం తీసేయడి. సమాధి కట్టి శ్మశానే కదా. చెప్పాలి నువ్వు ఇంకా ఇంకా చెట్లు శ్మశానం 15 చెట్లు శ్మశానం 15 చెట్లు శ్మశానం మన శ్మశానం మనకే ఇవ్వాలి. మన శ్మశానం మన శ్మశానం మన శ్మశానం 15 చెట్లు 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 శ్మశానం
తాతలారండి అప్పటి నుంచి 4 తరాల నుంచి ఉంటుందండి ఇది. ఈ రోజునాడు ఎవరో సుబ్బారెడ్డి కొనుక్కుని చేయని నాది ఇది దిమ్మది అంటున్నాడు. దిమ్మ అంటే బాబు శ్మశానం అని చెప్పి మేమంటే దిమ్మ మాకు మేము కొనుక్కున్నాం, మీకు ఏమైనా కాగితాలు ఉన్నాయా అంటున్నారు. శ్మశానానికి ఎవరికి ఉంటాయండి కాగితాలు? ఎవరి పేరు పెంచుకుంటారు శ్మశానానికి కాగితాలు? ఏ శ్మశానం కన్నా ఎవరి పేరు మీద ఉందా కాగితాలు? ఏంటండి మీ కాగితాలు తెచ్చుకోండి అంటారు. శ్మశానాలు కాగితాలు ఉంటాయండి? ఏ కాగితాల కన్నా కాగితాలు చూపించమనండి. అలాంటిది ఈ రోజునాడు చెట్టు కొట్టేసి నైట్ మట్టి తీసేస్తారని చెప్పి ప్లాన్ చెరి చేస్తారని చెప్పి ప్లాన్ చేశాడండి ఆ సుబ్బారెడ్డి. ఈ కౌలు రైతులు కూడా అతని మాట ఆలకించి ఈ కోత కలిస్తే కూడా పంట బాగా పండుతుందని చెప్పి కౌలు రైతు అతనికి 50 ఎకరాలు చేరుండి నాకు ఈ రోజునాటి మాకు పూర్వాల నుంచి వచ్చిన 4 తరాల నుంచి వచ్చిన శ్మశాలను కూడా తొలగించాలని చేంజ్ చేసి కబ్జా చేస్తారని చెప్పి చూస్తున్నారు. అధికారులు అందరూ కూడా స్పందించి మా గ్రామానికి శ్మశానం ఏర్పాటు చేయమని చెప్పి కోరుకుంటున్నాం. పెద్దతాలపాలెం గ్రామ పంచాయతీ మొత్తం 5 ఊళ్ళు. మా పంచాయతీలో గతంలో మా మిసెస్ మేము సర్పంచ్ గా చేయడం జరిగింది. ఈ పొలం 150 కాపులైన ఎవరు డాక్టర్ గారు, కళ్ళ డాక్టర్ గారు, ఆయన పుణ్యాన్ని 150 సంవత్సరాల పై మాట ఈ శ్మశానం ఇచ్చి 15 సెంట్లు శ్మశానం ఇచ్చి నిన్న కాక మొన్న 2 సంవత్సరాల క్రితంలో మేడపాటి సుబ్బారెడ్డి గారు అన్న ఆయన కొనుక్కుని దీన్ని ఇది ఆయనకి అంత ఉన్నతనంలో పుట్టి అంత ఆస్తులు పెట్టుకుని లాగా కుంచిలో దెమ్మే శ్మశానం ఉందంటాం మీకు భావ్యం కాదండి. అసలు అందరూ వెళ్ళిపోయిన తర్వాత మనం మిమ్మల్ని రిక్వెస్ట్ లో కూడా పెద్ద మనసుతో మీరు ఆలోచించండి అంటే నేను నిలబడడానికే స్కోప్ లేదని చెప్పారు మీరు. అది మీకు అసలు పద్ధతి కాదండి. ఈ శ్మశానం గతం నుంచి కూడా మా తాతల ముత్తాతల నుంచో మీరే అన్నారు మొన్న 300 సంవత్సరాల నుంచి ఉందో ఎన్నాళ్ళ నుంచి ఉందన్నారు. మీరు కాంచాలు ఉన్నాయా లేదని మొన్న మీకు కొనుక్కున్నప్పుడు తెలియదండి. ఎవరైనా వచ్చారా లేదని మీరు అడుగుతున్నా రాలేదని. మీరు ఎవరికైనా కౌరమ్మించారా? ఊళ్ళో పెద్దలు ఉన్నారు, జనం ఉన్నారు. నేను కొనుక్కున్నా శ్మశానం మీరు కొత్తగా ఈ ఆలోచన కొనుక్కోలేదు. ఇక్కడ తాళపాలెంలో 25 ఎకరాల పొలం సుమారుగా మీకుంది. గత 25 సంవత్సరాల నుంచి మీకు పొలాలు ఉన్నాయి. ఇక్కడ ఈ శ్మశానం ఏంటో తెలుసు, అన్ని తెలుసు. మీరు పెద్దల దగ్గర పెద్ద మంది చేసుకోండి. ఏ కమ్యూనిటీకి ఎవరికి చెప్పినా కూడా మీరు తప్పుడు పొందుతారు. ఈ కుంచిన దిమ్మ ఉందండి నాకు శ్మశానం దిమ్మతో ఆధారం ఉండడం కరెక్ట్ కాదండి. మా వాళ్ళు అయితే ఇంకోళ్ళకి కూడా చెప్పారు సన్న చేసి ఇద్దాం శవానికి అని. ఆ మాట మీడియాలో చెప్తే బాగోదండి. మీ గౌరవం మీరంటే అబ్బాయి నుంచి ఎత్తుగా ఎప్పుడో 10 సంవత్సరాల పరిస్థితి ఎత్తుగా చెప్తాను. మీరు ఎక్కడితో వదులుకుందని గత 15 సెంట్లు శ్మశానం మా శ్మశానం మాకు గట్టు అవతల పక్క వాళ్ళు ఇస్తున్నారా? మీరు కూడా మీ గౌరవం దక్కించుకున్న వాళ్ళు అవుతారు. బాట కప్పిడించి ఉంటే ఇవాళ నిన్న కాక మొన్న వచ్చుకున్నారు మీరు. మీకు ఈ ఊళ్ళో పొలాలు కొనుక్కున్నాక 100 రెట్లు పెరిగి తప్ప మీ ఆస్తులు ఏం తరిగిపోలేదు. అది ఆలోచించి పెద్ద మనిషిగా మీరు ఏం చేస్తారు చేయండి. కొన్ని 10 మంది నోట్లు ఉండకూడదండి అని మీ రైతు కూడా చెప్పాను. ఊడ్చుకున్న కొన్ని సింపత్రికి మీరు కొట్టి చెప్పడం ఆయన కొట్టేయడం జరిగింది. మీరు బాగున్నారు. ఇక్కడ ఈడు ఎదో అవుతున్నాడు. ఈడు ఎవరికి చెప్పకుండా కొట్టడం వల్ల అదండి. మీరు ఎక్కడితో వదులుకొని ఈ శ్మశానం ఎలా ఉందో అలాగా కొనసాగించేలా మీరు సాయంత్రం లోపల మీరు గవర్నమెంట్. తాళపాలెం మాది. తాళపాలెం గ్రామానికి సంబంధించిన శ్మశానం పూర్వం నుంచి మా ఊరు పుట్టిన నుంచి శ్మశానం మాకు ఇదే. అలాంటి శ్మశానాన్ని ఇవాళ కొంతమంది దళారులు దాన్ని లేపేయాలని కొంతమంది దాన్ని సెట్లు కొట్టేసి మట్టి తీసేయడానికి ప్రయత్నిస్తున్నారండి. అలాగే ఇక్కడ మంగళ్ళకి, సాకళ్ళకి, మాలకి, మాదీలకి అందరికీ ఇదే శ్మశానం అండి మా ఊరు అందరికీ. అలాంటి శ్మశానాన్ని ఇవాళ కబ్జా చేసి దాన్ని లేపేయాలని చూస్తున్నారు. కాబట్టి అలాగే ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, అలాగే మన మంత్రివర్యులకి అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మా శ్మశానానికి మాకు దారి ఏర్పాటు చేసి మా శ్మశానాన్ని మమ్మల్ని కాపాడించేలాగా మా ఊరందరూ సంవత్సరంలో మా ఊరందరికీ సంబంధించిన శ్మశానం ఇది. అందరూ వచ్చి ఇక్కడ పోరాడుతున్నారు. కాబట్టి ఈ శ్మశానాన్ని మాకు ఉంచవలసిందిగా కోరుతున్నాం. తాళపాలెం మాది. తాళపాలెం గ్రామానికి సంబంధించిన శ్మశానం పూర్వం నుంచి మా ఊరు పుట్టిన నుంచి శ్మశానం మాకు ఇదే. అలాంటి శ్మశానాన్ని ఇవాళ కొంతమంది దళారులు దాన్ని లేపేయాలని కొంతమంది దాన్ని సెట్లు కొట్టేసి మట్టి తీసేయడానికి ప్రయత్నిస్తున్నారండి. అలాగే ఇక్కడ మంగళ్ళకి, సాకళ్ళకి, మాలకి, మాదీలకి అందరికీ ఇదే శ్మశానం అండి మా ఊరు అందరికీ. అలాంటి శ్మశానాన్ని ఇవాళ కబ్జా చేసి దాన్ని లేపేయాలని చూస్తున్నారు. కాబట్టి అలాగే ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, అలాగే మన మంత్రివర్యులకి అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మా శ్మశానానికి మాకు దారి ఏర్పాటు చేసి మా శ్మశానాన్ని మమ్మల్ని కాపాడించేలాగా మా ఊరందరూ సంవత్సరంలో మా ఊరందరికీ సంబంధించిన శ్మశానం ఇది. అందరూ వచ్చి ఇక్కడ పోరాడుతున్నారు. కాబట్టి
ఈ శ్మశానాన్ని మాకు ఉంచవలసిందిగా కోరుతున్నాం. మరి మీకు అందరికి నమస్కారాలు. అధికారులకు అందరికని కలెక్టర్ గారికి అయితే అందరికని మరి నాకేం చదువు గట్రా రాలేదు. మాకు యాస్ట్ అవుతే మాది కండి. మరి మాకు ఏంటంటే మంగళోళ్ళకి మాది వాళ్ళకి సాగలోళ్ళకి ఈ అందరికి కూడా మా చెట్టు గారికి కూడా ఈ 4 క్యాస్టులకు కూడా మాకు ఇక్కడే సమాధండి. మరి నేను మా కాపురానికి వచ్చిన కాడి నుంచి కూడా మా మాంగారులు మా అందరిని కూడా పండించింది ఇక్కడేనండి. మరి ఇది అంతవరకు తీసేశారండి, చెట్లు కూడా తీసేశారండి, మట్టి కూడా తీసేశారు. ఏమీ లేదండి మాకు. ఎక్కడి వరకు ఉందో మాకు అక్కడి వరకు కూడా మీరు మాకు ఇప్పించాలని మేము అడుగుతున్నామండి. మరి అదే మాకు దారి కొట్టు కూడా లేదండి. అక్కడ అయితే 4 మోస్తారండి, కొట్టుకొచ్చాక 2 మోస్తున్నారండి. అదండి దారి కొట్టు కూడా మాకు అవన్నీ కూడా ఏర్పాటు చేయాలండి. మరి మాకు మీరు అక్కడ కూడా పొరుగు నుంచి వస్తారండి చుట్టాలు అందరూ కూడా ఇచ్చి మీ ఊరు ఎలా ఉన్నదంటే ఏ శ్మశానాలు అంటున్నారండి. మాకు కూడా చిక్కేస్తున్నారు ఊరు శ్మశానాల కోసం. మీకు అందరికి కూడా మేము ఎందుకంటే చెప్పున్నామో మీరందరూ గ్రహించుకుని మా ఊరికి ఏర్పాటు చేసి ఇక్కడ ఊరు అంటే ఒక ఊరే కాదండి 2 ఊళ్ళే చింతాలపాలెం ఇలాగ కంచిపేట బరువు కాలేదు. ఆ 2 ఊళ్ళకి అవకాశం బాగానే ఉందండి. మాకు ఈ మైపీది మాకు ఈ యువపడికి అంతా కూడా మాకు అసలు ఏ అవకాశం కూడా లేదండి. మరి అందు కాబట్టి ఇందులో ఒకళ్ళు ఉన్న వాళ్ళనండి మాకు ఏది జరుగుతలేదండి. మాకు జరిగేలాగా మీరు మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నామండి. మీకు అసలు వందనాలు బాబు. తాతలు అడగరండి, అప్పటి నుంచి 4 తరాల నుంచి ఉంటుందండి ఇది. ఈ రోజునాడు ఎవరో సుబ్బారెడ్డి కొనుక్కుని చేను నాది ఇది దిమ్మది అంటున్నాడు. దిమ్మ అంటే బాబు శ్మశానం అని చెప్పి మేమంటే దిమ్మ మాకు మేము కొనుక్కున్నాం. మీకు ఏమైనా కాగితాలు ఉన్నాయా అంటున్నారు. శ్మశానానికి ఎవరుకుంటాయండి కాగితాలు? ఎవరి పేరు మీద తెచ్చుకుంటారు శ్మశానానికి కాగితాలు? ఏ శ్మశానం కన్నా ఎవరి పేరు మీద ఉన్నా కాగితాలు ఏంటండి? మీ కాగితాలు తెచ్చుకుంటున్నారు. శ్మశానాలు కాగితాలు ఉంటాయండి. ఏ కాటాల కన్నా కాగితాలు చూపించమనండి. అలాంటిది ఈ రోజునాడు చెట్టు కొట్టేసి నైట్ మట్టి తీసేస్తారని చెప్పి ప్లాన్ చర్య చేస్తారని చెప్పి ప్లాన్ చేశారండి ఆ సుబ్బారెడ్డి. ఈ కౌలు రైతులు కూడా అతని మాట ఆలకించి ఈ కోత కలిపితే కూడా పంట బాగా పండుతుందని చెప్పి కౌలు రైతు అతనికి 50 ఎకరాలు చేరుండి నాకు ఈ రోజునాటి మాకు పూర్వాల నుంచి వచ్చిన 4 తరాల నుంచి వచ్చిన శ్మశాలను కూడా తొలగించాలని చేంజ్ చేసి కబ్జా చేస్తారని చెప్పి చూస్తున్నారు. అధికారులు అందరూ కూడా స్పందించి మా గ్రామానికి శ్మశానం ఏర్పాటు చేయమని చెప్పి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మాది రామచంద్రపురం మండలం పట్టితాలపాలెం గ్రామ పంచాయతీ మొత్తం 5 ఊళ్ళు. మా పంచాయతీలో గతంలో మా మిసెస్ మేము సర్పంచ్గా చేయడం జరిగింది. ఈ పొలం 150 కాపులైన ఎవరు డాక్టర్ గారు కళ్ళ డాక్టర్ గారు ఆయన పుణ్యాన్ని 150 సంవత్సరాల పై మాట ఈ శ్మశానం ఇచ్చి 15 సెంట్లు శ్మశానం ఇచ్చి నిన్న కాక మొన్న 2 సంవత్సరాల క్రితంలో మేడపాటి సుబ్బారెడ్డి గారు అన్న ఆయన కొనుక్కుని దీన్ని ఇది ఆయనకి అంత ఉన్నతనంలో పుట్టి అంత ఆస్తులు పెట్టుకుని లాగా కుంచుడో దెమ్మ శ్మశానం ఉందంటాం మీకు భావ్యం కాదండి. అసలు అందరూ వెళ్ళిపోయిన తర్వాత మనం మిమ్మల్ని రిక్వెస్ట్ కూడా పెద్ద మనసుతో మీరు ఆలోచించండి అంటే నేను నిలబడడానికే స్కోప్ లేదని చెప్పారు మీరు. అది మీకు అసలు పద్ధతి కాదండి. ఈ శ్మశానం గతం నుంచి కూడా మా తాతల ముత్తాతల నుంచో మీరే అన్నారు మొన్న 300 సంవత్సరాల నుంచి ఉందా ఎన్నాళ్ళ నుంచి ఉందన్నారు. మీరు కాగితాలు ఉన్నాయో లేదని మొన్న మీకు కొనుక్కున్నప్పుడు తెలియదండి. ఎవరైనా వచ్చారా లేదని మీరు అడిగితేనే రాలేదని. మీరు ఎవరికైనా కౌరమ్మించారా? ఊళ్ళో పెద్దలు ఉన్నారు, జనం ఉన్నారు. నేను కొనుక్కున్నా చూశాను. మీరు కొత్తగా ఆలోచన కొనుక్కోలేదు. ఇక్కడ తాళపాలెంలో 25 ఎకరాల పొలం సుమారుగా మీకుంది. గత 25 సంవత్సరాల నుంచి మీకు పొలాలు ఉన్నాయి. ఇక్కడ ఈ శ్మశానం ఏంటో తెలుసు, అన్నీ తెలుసు. మీరు పెద్దల దగ్గర పెద్ద వాళ్ళు చేసుకోండి. ఏ కమ్యూనిటీకి ఎవరికి చెప్పినా కూడా మీరు తప్పుడు పొందుతారు. ఈ కుంచిన దిమ్మ ఉందండి నాకు శ్మశానం దిమ్మతో ఆధారం ఉండడం కరెక్ట్ కాదండి. మా వాళ్ళు అయితే ఇంకోళ్ళకి కూడా చెప్పారు సన్న చేసి ఇద్దాం శవానికని. ఆ మాట మీడియాలో చెప్తే బాగోదండి. మీ గౌరవం మీరంటే అబ్బాయి నుంచి ఎత్తుగా ఎప్పుడో 10 సంవత్సరాల పరిస్థితి ఎత్తుగా చెప్తాను. మీరు ఎక్కడితో వదులుకుందని గత 15 సెంట్లు చూశాను. మా చూశాను మాకు గట్టు అవతల పక్క వాళ్ళు ఇస్తున్నారా? మీరు కూడా మీ గౌరవం దక్కించుకున్న వాళ్ళు అవుతారు. బాట కప్పిడించి ఉంటే ఇవాళ నేను కాక మొన్న వచ్చుకున్నారు మీరు. మీకు ఈ ఊళ్ళో పొలాలు కొనుక్కున్నాక 100 రెట్లు పెరిగినాయి తప్ప మీ ఆస్తులు ఏం తరిగిపోలేదు. అది ఆలోచించి పెద్ద మనిషిగా మీరు ఏం చేస్తారు చేయండి. కొన్ని 10 మంది నోట్లు ఉండకూడదండి అని మీ రైతు కూడా చెప్పాను. ఊడ్చులో ఉన్న సింహద్రికి మీరు కొట్టి చెప్పడం ఆయన కొట్టేయడం జరిగింది. మీరు బాగున్నారు. ఇక్కడ ఈడు ఎదవవుతున్నాడు. ఈడు ఎవరికి చెప్పకుండా కొట్టడం వల్ల అదండి. మీరు ఎక్కడితో వదులుకొని ఈ శ్మశానం ఎలా ఉందో అలాగా కొనసాగించేలా మీరు సాయంత్రం లోపల మీరు కౌరు పంపించారని ఎదురు చూస్తున్నాం.